ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ సినిమా తీస్తే నీ టికెట్లకి ఇబ్బంది అవుతుంది కదా. నేను ఏం ఆలోచించలేదు కదా, నేను ఏం ఆలోచించలేదు శివ అట్లా. అదే చెప్తున్నా, బేసికలీ ఇక్కడికి ప్రాబ్లం ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఇలా చేస్తే చాలా మంది కొంతమంది ఏంటంటే అరే ఏంద్రా తోసేసిరేంద్ర బాడీ గార్డ్స్, ఏంద్ర దగ్గర కూడా రానిత్తలేరు, ఏంద్ర ఇంత ఇది అని అంటారు. బట్ నేనేందంటే బేసిక్ నాకు అట్లా ఎప్పుడు ఉండదు. నేను ఇప్పటికి కూడా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగినా అన్న నేను అట్లాంటి వాడిని. నేను అవన్నీ పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ప్లస్ నా రెస్టారెంట్, నేను పనికాడ నేను వెనకాడ. ఓకే, నేనేందంటే నా రెస్టారెంట్లో నేను ఆనియన్ కూడా కోసిన నేను లోపల కిచెన్లో. చెప్తున్నా నేను నీకు. ఇప్పుడు సెలూన్ ఏదైతే కటింగ్ చేస్తావా? ఏంది హెయిర్ సెలూన్ పెట్టాను, హెయిర్ స్టైల్ చేస్తా. హెయిర్ స్టైల్ ఒకవేళ నాకు వస్తే నేను డెఫినెట్లీ చేస్తా. ఎందుకు చేయలేం? అరే అది అరే దాన్ని ఎందుకు తక్కువ చేస్తున్నావు? ఏ వృత్తి అయినా కూడా నవ్వినప్పుడే అర్థమైంది, నీ ఎటకారమైన ఇదే అర్థమైంది. నువ్వు నేను ఎటకారమైన ఇప్పుడు కటింగ్ వస్తే కటింగ్ చేస్తావు. 100% చేస్తాను నేను, 100% చేస్తా. తప్పేముందల్లా. నాకు సన్నీ చెప్పాడు, సన్నీ ఏమన్నాడు, నేను సెలూన్ అరే నాది కూడా నేను ఏం లేదు, క్లయింట్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నార్మల్గా హెయిర్ వాష్ చేస్తారా, నేను ఎప్పుడన్నా నార్మల్ క్లయింట్స్ వచ్చినప్పుడు ఊరికి అట్లా హెయిర్ వాష్ చేసేస్తా అని అన్నాడు. తప్పేం లేదనలా, మన వృత్తి మనం చేయకపోతే అట్లా. ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో చేయాలనుకుంటున్నావు, మంచి ఆడియన్స్ నా దగ్గర ఇప్పుడు అందరు వచ్చి కూర్చోరు కదా. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మొత్తం తెలంగాణ ఆంధ్రలో కలిపి జనాలు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు చెప్పరా? ఎంతమంది అయినా రావచ్చు. ఎంతమంది ఉంటారు మొత్తం? పాపులేషన్ ఎంత తెలంగాణ ఆంధ్ర కలిపి? 9 కోట్లు. 9 కోట్ల? 9 కోట్ల మంది నా రెస్టారెంట్కి వస్తుర్రా, నన్ను చూస్తుర్రా? చెప్పురా. అలా అంటావా? నేను అట్లా అనుకో. నేను ఏంటంటే వచ్చిన వాళ్ళని ఏంటంటే కరెక్ట్గా రిసీవ్ చేసుకొని ఫుడ్ ఎలా ఉంది ఏంటిదని ఫీడ్బ్యాక్ తీసుకోవాలరా. స్టార్టింగ్లో 100% 1-2 months పక్కా నేను చేయాలి. 2 months ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటాడో 100% 1-2 months పక్కా ఆ బిజినెస్ వెనకాల ఉండాలి. లేకపోతే నడవదు. నీ బిజినెస్ నీదే, నీ పైసా నీదే. నువ్వు ఎంతమంది తీసుకొచ్చినా నీ పైసా నీ పేను ఎవరు తెలియదు. ఏ పని అన్నది నువ్వు కష్టపడి డబ్బులు తీసుకొచ్చినప్పుడు నీ కష్టం నీకే తెలుస్తుంది, పక్కడి కంటే నీకే ఎక్కువ తెలుస్తుంది. సో నువ్వు 100% ఒక 2 months నువ్వు కేటాయించాలి. 1 month కానీ 2 months కానీ నువ్వు చేసిన బిజినెస్ కానీ లేకుంటే ఏ పని అయినా కూడా నువ్వు కేటాయించాలి నువ్వు. సో ఇవరా తంగడి కబాబ్. ఏంటది? తంగడి కబాబ్. కరెక్ట్ వరకు తంగడి కబాబ్. అయ్యో తంగడి తంగడి కబాబ్. ఇది లసానియా కబాబ్ అంటారు. లసానియా కబాబ్. నువ్వు తిను. ఇది లేదు, నేను ఆల్రెడీ నేను తిన్నా. ఇది పట్టు, చేత్తో ఇస్తాను. ఏం కాదు, ఇది ఏం కాదు. మలాయ్ కబాబ్. మనం రాత్రి వెళ్ళి స్టఫ్ పచ్చడి కదా కలుతాగా. దీని గురించి చెప్పాలనుకుంటున్నావు? ఇది టైం పడుతుంది రా. కబాబ్స్ ఎప్పుడైనా కానీ రెస్టారెంట్లో టైం పడుతుంది, 20-25 minutes టైం పడుతుంది. ఎందుకంటే ఇది స్మోక్తోని నీకు మొత్తం ఇదవుతుంది, ఉడుకుతుంది ఇది. కానీ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూడు. కాదు, నాకు ఈ చికెన్ల మీద ఒక డౌట్ ఉంది. నార్మల్గా మిగిలిపోతాడు నైట్ ఇది చేసి దాని గురించి మామూలుగా రెస్టారెంట్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ మధ్య రైడ్లు ఎక్కువ జరుగుతున్నాయి, చూసేవాలేదు. దాని గురించి ఒకసారి చెప్పండి. బేసిక్గా ఒకటి ఉంటుంది ఇక్కడ. మేము ఏంటంటే ఒక పులుసు చూపిస్తా, ఎప్పటికప్పుడు చికెన్ ఫ్రెష్ తెప్పిస్తాను నేను. నాకు ఎందుకు లేట్ అవుతుంది అంటే నేను ఫ్రెష్గా చేపిస్తాను. నా రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టినా ఒక 15-20 minutes లేట్ పడుతుంది రా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 20 minutes అయితే లేట్ పడుతుంది. లేట్ ఎందుకు అవుతుంది అంటే రీజన్ ఉంది. నేను అప్పటికప్పుడే ఫ్రెష్ చేపిస్తాను. నేను దాన్ని పెట్టేసి బిఫోర్ డే పెట్టేసి, అంటే మన ఇంట్లో కూడా చాలా మంది మ్యారినేట్ చేసి పెడతారు, అది వేరే విషయం. బట్ నేను అట్లా పెట్టాను. ఒక నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం. మీకు అయ్యో చికెన్ 10 bird legs బోన్లెస్ 5 kg కల్మా ఇట్లా 5 kg డైలీ ఎట్లా నీకు 2 days ఎట్లా సరిపోతుంది? 5 kg సరిపోదు కదా. నేను ఫ్రెష్ తెప్పిస్తా, అప్పటికప్పుడే తెప్పించి కడిగిపించి అప్పుడు చేసి అప్పటికప్పుడే చేపిస్తాను అనమాట. ఫ్రెష్ నా దగ్గర ఎక్కడ నీకు ఫ్రోజన్ది కానీ లేకపోతే 2-3 రోజులు పెట్టింది కానీ అట్లా ఉండదు. అందుకే నాకు లేట్ అవుతుంది. నాకు చాలా మంది కస్టమర్స్ ఏమంటారు అంటే నాకు కొంచెం లేట్ అవుతుంది అంటే నేను వాళ్ళందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
మంచి టేస్టీ ఫుడ్ కావాలి, హెల్దీ ఫుడ్ కావాలి. హెల్దీ ఫుడ్ కావాలంటే లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే దేర్ ఇస్ అ రీజన్. ఒక 20 minutes పడుతుంది, పక్కా పడుతుంది. నీకు ఏ ఐటమ్ చేయాలని 20 minutes పడుతుంది. లేదు నేను ఆల్రెడీ కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టేస్తారా కొంతమంది, హాఫ్ బాయిల్ చేసి పెట్టేస్తారు, మిగిలింది అనుకో నెక్స్ట్ డే యూజ్ చేస్తారు. అట్లా కాదు నాది, నేను హాఫ్ బాయిల్ చేయలేదు, అప్పటికప్పుడే బాయిల్ చేసేసి అప్పటికప్పుడే చేపిస్తాం. నువ్వు ఇంతకు ముందే ఫుడ్ బిజినెస్ చేసేవే? లేదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా నేను ఏంటి ఏమేమి చేయాలి, ఏమేమి ఉంటాయి అని. నేను ఇగో తంగడి 6 kg, లాలీపాప్ 8 kg, ఎగ్ 3-5, ఇదంతా అప్పటికప్పుడే చూడు. ఇగో అప్పటికప్పుడే నేను తెప్పిస్తా. చికెన్ 15 బర్డ్ ఇట్లా. ఎందుకు నేను అప్పటికప్పుడే తెప్పిస్తా? మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, నాకు ఒకవేళ అక్కడ రావట్లేదు అని అంటే నేను ఇమ్మీడియట్గా వేరే దగ్గర నుంచి కూడా మా పార్ట్నర్కి చెప్పి అక్కడ నుంచి తెప్పించుకుంటా. ఎంత ఉంటే అంత తీసుకురా ఫస్ట్ అని అంట. తర్వాత వాడు లేట్ అయినా కూడా ఇక్కడ కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు అని. సో అట్లా నేనైనా ఫ్రెష్ చేస్తారా. కళింగపట్నంలో ప్రాపర్ ఫ్రెష్ ఉంటుంది నీకు చికెన్ ఐటమ్ పక్కా. అంటే ఇప్పుడు ఇదే కాకుండా కళింగపట్నం అనేది నాకు ఇది ఇంకోటి కళింగపట్నం పెట్టడానికి రీజన్ ఈ కృష్ణపట్నం పట్నం అనేది కలిసి వస్తుందని చెప్పి మీ పార్ట్నర్ అనిపించింది. సో అందుకే కళింగపట్నం అని. వాళ్ళ ఊరు కూడా కళింగపట్నం ఆంధ్రలో ఉందంట. అవును, శ్రీకాకుళం సైడ్ ఉంది. యా, మా పార్ట్నర్ అనుకున్నాడు కాబట్టి చలో ఓకే చేద్దాం అని చెప్పి అట్లా. కాదు ఇప్పుడు ఇది నార్మల్గా ఇంకా ఏమైనా మార్చడానికి ఏమైనా ట్రై చేస్తున్నావు అంటే? మా దగ్గర మోడల్ ఏంటిది ఇదా, ఇది బయట ఎక్స్టీరియర్ చేంజ్ చేస్తున్నా. ఎక్స్టీరియర్ నీకు విలేజ్ సెటప్ వస్తుంది. ఆ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ ది మొత్తం నీకు విలేజ్ సెటప్ వస్తుంది. సో అక్కడ అండ్ ఇటు కలిపి 20 seatings చేపిస్తున్నా. వెయిటింగ్ ఎక్కువ ఉందా? వెయిటింగ్ ఘోరంగా ఉంది, జనాలు వచ్చేస్తున్నారు. ఎందుకంటే టేస్ట్ మళ్ళీ రిపీటెడ్ వస్తున్నారు. నాకు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారంటే టేస్ట్ నచ్చి మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. అది ప్లస్ పాయింట్ నా కళింగపట్నం. నాకు ఇంకొక డౌట్ క్లారిటీ రాలా, చెప్పురా. సినిమా టికెట్ల గురించి నన్ను ఒక క్వశ్చన్ చేశారు. నువ్వు చెప్పింది రైటే, 9 కోట్ల మంది అది ఇది ఒక ఆ పాయింట్ కాకుండా యాజ్ ఏ ఆడియన్స్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. సో నీ ఫ్రెండ్ కదా, ఇప్పుడు అందరికీ అవైలబిలిటీ అయిపోతాడు, అందరినీ చూసేస్తారు, పెద్ద ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించరు, టికెట్లు తక్కువ తగ్గుతాయి, ముందుకు రారు కదా, ఇబ్బంది అవ్వదా? ఏమో అవన్నీ నేను ఆలోచించలే. నా వృత్తి ఏంది, నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నేను ఇప్పుడు రెస్టారెంట్ ఫీల్డ్లో దిగినా, నాకు రెస్టారెంట్ నాకు పికప్ అవ్వడానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసినప్పుడు మా అమ్మ కోరిక నేను నిలబెట్టాలి. షీ వాంట్ మీ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అది ఏమైనా సరే చిన్న మీరు ఒక పక్కన ఒకటి పెట్టుకోవాలి, సినిమా మీదే డిపెండ్ అయ్యి కాకుండా పక్కన ఒక ఇన్కమ్ ఉండాలి అని చెప్పేసి మా మామ్ యూస్ టు సే దాట్. సో మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను దాన్ని నిలబెట్టుకోవడానికి నేను 100% నేను కష్టపడుతూనే ఉంటాను. ఇంకా నాకు సినిమా టికెట్లు దిగుతాను. నేను అవుట్పుట్ మంచిగా ఉంటే వాళ్ళే చూస్తారా. నేనైతే నమ్మ కనబడితే అది నేను కనబడ్డా అంటే నా రోడ్డు మీద తిరగట్లేదు కదరా. నేను నా రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళని నేను రిసీవ్ చేసుకుంటున్నా. అది నాకేంటంటే ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దట్. ఇప్పుడు నా కోసం టికెట్ కోసం వెళ్తున్నారా, నా కోసం థియేటర్ దాకా వెళ్ళి టికెట్ దిగింది. మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు వెళ్ళి చూసారు, బుక్కట్ వాళ్ళ కాంట్రవర్సీలు వెళ్ళి చూసారు, ఒక 150 పెట్టి టికెట్ కొన్నారు అంటే వాళ్ళు నా కోసం కొన్నప్పుడు నేను వాళ్ళ కోసం నేను ఇక్కడ ఎందుకు అవైలబిలిటీ ఉండద్దురా. ఇది కాన్సెప్ట్ ఎందుకు మారిపోతలేదు నాకు అర్థమైతలేదు. అంటే సెలబ్రిటీ అంటే ఇంట్లోనే కూర్చోవాలి, లేకపోతే ఈయనే ఉండాలి, సినిమాలు చేస్తే కనబడద్దు ఎక్కువ, బయటకు ఎందుకు కనబడతాను. నేను అదంతా బిలీవ్ చేయనురా. నాకు అనిపిస్తుంది మనం ఏంటి నుంచి స్టార్ట్ చేసినాం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏదో చిన్న యూట్యూబ్ దానికుంటే చేసుకుంటే ఇటు దాకా వచ్చినావు. ఇప్పుడు మన రోడ్డు మీద కూర్చొని ఇంటర్వ్యూ చేయమన్నా మనం చేసేదంతా మనకేం అనిపించదు. ఎందుకంటే మనం ఆ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి మన రూట్స్ తెలుసు కాబట్టి నేను ఇవన్నీ నేను ఆలోచించా. నాకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతా. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళే హిట్ చేస్తారు. అంటే లైక్ ఇదే ఎందుకు పాయింట్ అంటే లైక్ సినిమా లాస్ట్ టైం సినిమాలు ఏవైతే ఉన్నాయో కొన్ని టికెట్లు తెగడం రీజన్ కూడా ఇదే. సోహెల్ అవైలబిలిటీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఏ పార్టీ కొడితే ఆ పార్టీకి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ. దానివల్ల ఒప్పుకోవాలి కదా మనం అవుట్పుట్. మన మిస్టర్ ప్రెగ్నెంట్కి నేను హౌస్ఫుల్ చూసిన ఫ్రాంక్లీ స్పీకింగ్. నువ్వు ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ నాకు వెళ్ళి చూడు, నేను థియేటర్కి విజిట్ చేసినప్పుడు 3 days వరకు తిరిగిన, నాకు మొత్తం మల్టీప్లెక్స్ నాకు ఫుల్ అయిపోయినాయి, అన్నీ ఫుల్ అయిపోయినాయి. మరి మిస్టర్ ప్రెగ్నెంట్కి ఎందుకు వెళ్ళారు? బికాజ్ ఇట్స్ అ కంటెంట్. నేను ఒకటే చెప్తా, నువ్వు కంటెంట్ ఇవ్వు, డెఫినెట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వు. ఇప్పుడు మార్కో అనే సినిమా వచ్చింది, అతను హీరో పేరు మలయాళం హీరో మార్కో హీరో. అతను ఎన్నో క్యారెక్టర్స్ చేసిండు. ఈవెన్ అనుష్క శెట్టి గారితో కూడా ఒక సినిమా చేశారు. ఓకే, సో నేను ఏమంటున్నా, ఆయనది ఈరోజు మార్కో అనే సినిమా వస్తే మొత్తం ఇండియా వైడ్ చూస్తున్నారు.
ఎందుకు చూస్తున్నారు? అవుట్పుట్. బేబీ అనే సినిమా అదే మా వైష్ణవి చైతన్య యూట్యూబ్ కదా అది ఇది అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏం చేసింది? సృష్టించింది కదా. అవును. సో షీ ప్రూవ్ దట్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద యూట్యూబ్, ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ బాస్, ఇట్స్ నాట్ అబౌట్ అవైలబిలిటీ అని అదంతా కాదు. నువ్వు ఒక కంటెంట్ ఇచ్చినావా లేదా అనేది ఇంపార్టెంట్. అది నాకు అర్థమైపోయింది. నాకు లాస్ట్ దెబ్బకే నాకు అర్థమైంది. ఓకే, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఇవి కాదా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. బయట కనబడకపోతే ఆయన బయట కనబడితే సినిమాలు రారు, మరి కనబడకపోయినా కూడా నీ కంటెంట్ బాగపోతే రారా, దాన్ని ఏమంటావు?